మార్చి 23వ తేదీన దేశం కోసం అమరులైన సైనికుల కోసం ప్రముఖ స్వామి అవ్వ మల్లినాథ్ స్వామి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కాశీ తీర్థయాత్రను తాండూరు పట్టణంలోని ధర్మిది రవి ఆధ్వర్యంలో ఉగాది రోజు 100 మందితో కలిసి కాశీ తీర్థయాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశం కోసం త్యాగం చేసిన అమరుల స్ఫూర్తి కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే అవ్వ మల్లినాథ్ కాశీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని తాండూరు పట్టణం నుంచి ధర్మిది రవి ఆధ్వర్యంలో వెళ్తున్నట్లుగా పేర్కొన్నారు. దేశం కోసం, దైవం కోసం ప్రతి ఒక్కరూ పాట పాడాలన్నారు. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తాండూరు పట్టణం నుండి కాశీ వరకు యాత్ర బయలుదేరడం జరిగింది. ఈ యొక్క యాత్ర ధర్మిది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశం కొరకు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశ స్వతంత్రం కొరకు పోరాడినటువంటి అమరవీరుల కొరకు ఈరోజు ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం, అవ్వ మల్లినాథ్ మహారాజ్ గారు ప్రతి సంవత్సరం కూడా మార్చి 23న అమరవీరుల దినోత్సవ కార్యక్రమం పెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి దేశం కొరకు పోరాటం చేసి ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి కుటుంబాలకు ఒక్క చోట వాళ్ళని పిలిపించి ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు మనం ఈ దేశంలో ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం, గాలి పీల్చుకుంటూ అన్ని విధాల మన కార్యక్రమాలు చేసుకుంటూ మన ఆస్తుల్ని మనం కాపాడుకుంటూ మనం బతుకుతున్నామంటే ఆ రోజు వాళ్ళు చేసిన ప్రాణ త్యాగాల వల్లనే ఈ రోజు మనం ఈ విధంగా బతుకుతున్నాం. మరి అటువంటి మహనీయులని మనము గుర్తించాలి, అటువంటి మహనీయులని మనం స్మరించుకునాలి. అందుకనే అవ్వ మల్లినాథ్ మహారాజ్ గారు ఈ యొక్క దైవ కార్యాన్ని చేపట్టిర్రు. మరి ఈ యొక్క కార్యక్రమానికి భాగస్వాములై ప్రతి రాష్ట్రం నుంచి కూడా, కర్ణాటక తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, ప్రతి రాష్ట్రం నుంచి కూడా మార్చి 23న అక్కడికి రావాలని చెప్పి ఏదైతే నిరుగుడి మల్లినాథ్ మహారాజ్ పిలుపునిచ్చిండో ఆ యొక్క పిలుపులో భాగంగా ఈరోజు తాండూరు నుంచి ఈ యొక్క యాత్ర బయలుదేరుతున్నది. అక్కడ కాశీలో ఒక వేదికను ఏర్పాటు చేసి అమరవీరుల కుటుంబాలైనటువంటి మానవీయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అట్టి సన్మాన కార్యక్రమానికి వెళ్తున్నటువంటి నా భారతదేశ నా యొక్క ఈ యొక్క నిరుగుడి మల్లినాథ్ మహారాజ్ యొక్క భక్త బృందం అందరు కూడా బయలుదేరుతున్నారు. ఈ కార్యక్రమానికి బయలుదేరుతున్న కార్యక్రమానికి స్వాగతం చెప్పి ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యమైనటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త శంకర్ యాదవ్ అన్న గారు, మరి మన మనోహర్ అన్న గారు, మరి వినోద్ అన్న గారు, మరి గడ్డ రవి అన్న, పరమలక్క గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయయాత్ర జరగాలి, విజయవంతంగా జరగాలి. మీ యాత్రలో ఎక్కడ కూడా ఆటంకాలు కాకుండా మీరు స్వచ్ఛ సామాన్యంగా మంచిగా రావాలని చెప్పి వారు మంచి మనసుతో ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ జెండా ఊపి మన ర్యాలీని ప్రారంభిస్తున్నందుకు మరొకసారి శంకర్ యాదవ్ అన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దోళ్ళందరూ కూడా పేరున నమస్కరిస్తూ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, అవ్వ మల్లినాథ్ మహారాజ్ చేపట్టిన కార్యంలో మనమందరం కూడా భాగస్వాములయ్యి ఆ యొక్క ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలని మనం స్మరించుకుంటూ వాళ్ళని మన పిల్లల తరాన్ని కూడా తెలియపరిచే బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. आज हम अलग तरह की यात्रा पे निकल रहे हैं। सब समझते हैं काशी की यात्रा एक पुण्य यात्रा है, लेकिन आज हम महापुण्य यात्रा पे निकल रहे हैं, क्योंकि आज हम उन शहीदों को याद करने के लिए जा रहे हैं जिन्होंने अपने आप को इंकलाब जिंदाबाद के नारे से भारत को आज़ादी दिलाई।
उन्होंने आजादी का बीज बोया हमारे दिलों में। आज के जमाने में जहां हम सबको भूल जा रहे हैं, आज किए सो काम कल भूल जा रहे हैं, उस दुनिया में जहां पैसा ही भगवान है, ऐसी जगह पे एक महान व्यक्ति है जिनका नाम हवा मल्लीनाथ है। इन्होंने जय भारत सेवा समिति प्रारंभ की है, जिसमें वो ऐसे सेवा संस्थान से उन लोगों की सेवा में जुट जाते हैं जो देश के लिए सब कुछ करते हैं। उनके लिए देशभक्ति ही सबसे बड़ी जात है। ऐसे टाइम पे वो काशी में एक पवित्र स्थान पर सुखदेव और बाकी रानी झांसी भाई और भगत सिंह, आजाद, चंद्रशेखर, इन सब के जो अभी भी वंशज हैं, जो अभी भी जिंदा हैं, जिन्हें भारत सरकार पूछ भी नहीं रही है, जो अपने आप में मस्त है, उन लोगों को उन्होंने सम्मान करने का एक दिव्य विचार अपने मन में लाके ये काम कर रहे हैं। और हम सब बहुत नसीब वाले हैं कि उन वंशजों का चेहरा देखने के लिए हमें एक मौका दिया। చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.